ఏంటి అర్థం శైలు? ఏంటి మురళి, నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి బట్టలు కూడా కొనడానికి వెళ్తున్నావు. పెళ్లి ఇంకా 4 రోజుల్లో ఉంది. ఇంకో 4 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఐడియా రావాలి కదా. నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ఏంటి కోపమా? అవును, అది ముందే నోటితో చెప్పొచ్చుగా. నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను. ఏంటి రేపు పెళ్ళి కూడా ఇచ్చేనా? అవును, పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అయ్యి బాబోయ్, అది ముందే తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించుకునేవాడిని. నా సెలక్షన్ రాగంటావా? జస్ట్ జోకింగ్ శైలు, నువ్వేం వరి అవద్దు. నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను. నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. తలంబ్రాలకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. నువ్వు నన్ను నమ్ము. యు జస్ట్ ట్రస్ట్ మీ. రేపు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటో మీ అమ్మే గనక బ్రతుకుంటే అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకుని ఉండేది. సమయానికి సుబ్బమ్మత రావడం కొంత నయమైంది. ఏమిటిది? ఐ లవ్ మురళి. ఏఎస్పి మురళిని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. తీసుకో. ఏమిట్రా అల్లరి? వచ్చి టిఫిన్ తినండి. అరే అరే ఏం టైమింగ్, ఏం టైమింగ్! సుబ్బమ్మత్త, చిన్నత్త, పెద్దత్త, కుప్పందరు, గుచ్చి, విచ్చి, నిమ్మి, గోపి, నా శైలు. అదే మన శైలు. అసలు మురళి, నువ్వేంటి ఇక్కడ? ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే ట్రైన్ టికెట్ దొరక బస్ కోసం వెయిట్ చేస్తాను. మేము కూడా హైదరాబాద్కే శైలు పెళ్లికి బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం. అక్కడేదో పెద్ద షోరూమ్ ఉంది కదా. ఏది? ఆ సికింద్రాబాద్ లో మెగా షోరూమ్ చందన బ్రదర్స్. ఆ కొట్టాడు నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడెళ్ళినా మినిమం 30% డిస్కౌంట్. చీరకు గరిట, జాకెట్ కు స్పూన్ ఫ్రీగా ఇస్తాడు. రూపాయికి 30 పైసలు, పైగా స్పూన్లు గరిటలు. బాబు ఇప్పుడు పండుగలు ఏమిటి చచ్చాయి? పైగా నీ ముఖం చూసారంటే 30% పెంచుతారు. నువ్వు నోరు ముచ్చుకో. బాబు మాకు కూడా రాకూడదు. 30%. అది నేను బస్ లో వెళ్దామని. రా బాబు. డిస్కౌంట్ ఇప్పిస్తాడా? ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. బస్ లో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం పదా. కూర్చుంటాడే ఒళ్ళో కూర్చొని వస్తాడు. నోరు మీద కుప్ప. నువ్వు పద బాబు. నాదే సార్. మీరు ముందు కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతారు. కావాలా సార్? ఇందాక చాక్లెట్ ఇస్తాను కదా, తినాలంది. 5 స్టార్ చాక్లెట్ తినాలంది. ఇస్తాను కదా, ఇవ్వయా. దగ్గర ఇవ్వయా, తినాలంది. 5 స్టార్ చాక్లెట్.
ఫైవ్ స్టార్ చాక్లెట్ డ్రైవర్ జాగ్రత్త. చూస్తాను బాబు నెమ్మదిగా, నెమ్మదిగా. కావాలి సార్. తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి. అక్కర్లేదా, నువ్వే తిను, నువ్వే తిను. జాగ్రత్తరా రెండు పట్టు చీరలు అంత పైన మన వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. నువ్వెక్కడికయ్యా? చీరలు చూద్దామని. ఆడవాళ్ళ చీరలతో మనకేంటి పని? చీరలు ఆడవాళ్ళకి ఎక్కడ రాసి పెట్టద్దా? మనం కూడా కట్టుకోవచ్చు. మనం వేసుకున్న టీ షర్ట్లు జీన్స్ వాళ్ళు వేసుకోవట్లేదు అంతే. రాఘవయ్యా, సుబ్బమ్మ సంగతి నీకు తెలీదు. నిజంగానే మనకి చీర కట్టేస్తుంది. మనం మగవాళ్ళే సెలెక్ట్ చేద్దాం పదా. రాఘవయ్యా, హలో సుబ్బారావు బాగున్నావా? మా చిన్నమావయ్య. చిన్నమ్మ ఏం చెప్పావేంటి? మరి డిస్కౌంట్ కావాలంటే అలాగే చెప్పాలి. అది తెలుసుకోండి. అదిగో ఈ డ్రెస్ అదిరింది. అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాగా ఉంటారు. మీరు ముందు వేసుకోండి చిన్నమావయ్య గారు. మళ్ళీ చిన్నమ్మ ఏంటి? అదిగో అదిగో ఇదే. మీరు ముందు వేసుకోండి. లోపలికి లేచి అదిరిపోతారు. మీ పర్సనాలిటీకి అంతే. లేడీస్ అందరూ మీకేగా పడిపోతారు విలేజ్ అంతా. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. సిగ్గులేదా స్టూపిడ్? ఎక్కడ బాగోదేమో. ఈ బనారస్ చీరలు అవి. అంతే. బాగుందా? బాగాలేదు శైలు. శైలు గౌరీ పూజకి ఈ చీర ఎలా ఉంటుంది? బాగాలేదు. బాగలేదా? సరేలే. పోనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది? బాగాలేదు. ఇది బాగలేదా? ఈ చీర ఎలా ఉంది? ఏమిటి ఆ నవ్వు? మొగుడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు. ఈ చీర బాగుందా లేదా? బాగుంది. అమ్మయ్యా, ఇది ప్యాక్ చేయమా. బామ్మ, నాకు ఈ చీర కావాలి. అదేం బాగుంది అనాకాని చీర? లేదు, నాకు కావాలి. సర్లే తీసుకో. అమ్మో, 12,000 అంటే ఎంతైతేనే? డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడుగా మురళి. ఇప్పిస్తానన్నాడుగా 30%. ఇంకా గుర్తుందా? చూడు, నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం. మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాచి కావాలి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా. ఏమో చెప్పలేం కదండి. టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. అది కాదయ్యా. బామ్మ, ముచ్చట పడుతున్నాడుగా, కొనిద్దాం. ఓకే ఓకే పదండి. ఇదిగో మురళి, చెప్పండి. 30% డిస్కౌంట్ మర్చిపోకు. ఇంత మర్చిపోతాం. మీరు వెళ్ళండి, బండిలో కూర్చోండి, తెప్పించేస్తాను. మర్చిపోకు. ఆ, ఆ. ఓ 30% డిస్కౌంట్ కుదరదండి. ప్లీజ్ ఇవ్వండి సార్. కుదరదండి. ఇవ్వండి సార్, కొంచెం కుదరదు. ఇవ్వండి సార్. ఆ, చాలా బాగుంది కుదరదండి. కదా. సరే, ఈ చైన్ పెట్టుకోండి. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. రెడీ రెడీ. చూసుకోవా? వెళ్ళిపోవడమేనా? అతను లేకపోతే లేకపోయింది. నీ బుద్ధి ఏమైపోయిందా? 15 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని. నీ తాత సార్, చిన్నమావయ్య గారు, చిన్నమావయ్య గారు, ముందు మా టెన్షన్ అర్థం చేసుకోండి సార్. మీ పైన కింద ఏం లేదు, మీకే. అయ్యో, అందుకే అందుకే అర్థం చేసుకో, కవర్ చేసుకో. అందుకే తీరిగ్గా కార్లో కూర్చొని నడుస్తున్నావు. మిమ్మల్ని అక్కడ అందరూ అలా చూసేసరిగా చూస్తే ఏమిటంటే ఇప్పుడు
నా బతుకేంటో అందరికీ తెలిసిపోయింది. తెలిస్తే వచ్చి నష్టం ఏం లేదు, నోరు మూసుకో. దారిలోనే మా ఇల్లు వస్తుందండి, కావాలంటే మీరు అందరూ అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. వస్తారా? మీ ఇంటికి ఎందుకే ఇప్పుడు? నువ్వు తప్పుకో. ఒరే కుప్పు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ నీకేం తెలుసురా? నువ్వు మురళి ఇంటికే పోని బాబు.